ఈవీఎంను ధ్వంసం చేసే ప్రయత్నంలో తనను అడ్డుకున్న టీడీపీ ఏజెంట్పై హత్యాయత్నం చేసిన ఆరోపణలతో నమోదైన కేసులో పిన్నెల్లి ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఆ కేసులో ఈవేళ హైకోర్టులో తీర్పు వెలువడుతుంది. ఈ పిటిషన్పై నిన్న హైకోర్టులో ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి. హైకోర్టు ధర్మాసనం తీర్పును ఈవేళకి రిజర్వ్ చేసింది. పోలింగ్ రోజున ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో A1 నిందితుడిగా ఉన్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో ఆయనకు ఇప్పటికే ఊరట లభించింది. ఈవీఎం ధ్వంసం కేసులో ఇటీవల పిన్నెల్లికి ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. జూన్ 6 వరకు ఆయనపై చర్యలు తీసుకోవద్దంటూ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. అదే సమయంలో పిన్నెల్లికి కూడా హైకోర్టు పలు షరతులు విధించింది. జూన్ 6వ తేదీ వరకు నర్సారావుపేటలోనే ఉండాలని, కౌంటింగ్ రోజున మాచర్లకు వెళ్లరాదని ఆదేశించింది. ఈవీఎంను ధ్వంసం చేసే ప్రయత్నంలో తనను అడ్డుకున్న టీడీపీ ఏజెంట్పై హత్యాయత్నం చేసిన ఆరోపణలతో నమోదైన కేసులో పిన్నెల్లి ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఆ కేసులో ఈవేళ హైకోర్టులో తీర్పు వెలువడుతుంది. ఈ పిటిషన్పై నిన్న హైకోర్టులో ఇరు పక్షాల వాదనలు పూర్తయ్యాయి. హైకోర్టు ధర్మాసనం తీర్పును ఈవేళకి రిజర్వ్ చేసింది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, పిన్నెల్లి కేసు విషయంలో హైకోర్టులో తీర్పు రిజర్వ్ చేయబడి ఉంది. ముందస్తు బెయిల్ అంశం వివరాలేంటి? థ్యాంక్ యూ జ్యోతి. ఏదైతే ఈవీఎం ధ్వంసం సమయంలో ఏదైతే టీడీపీ ఏజెంట్ పై దాడి చేశారని, మరో మహిళపై దుర్భాషలాడారని, కారంపూడిలో పార్టీ కార్యాలయంపై దాడి, అలాంటి 3 కేసుల పైన ఏదైతే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ కు దాఖలు చేయడం జరిగింది. దానిపైన నిన్నంతా కూడా వాదనలు వినిపించడం జరిగింది. అయితే హైకోర్టు మాత్రం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ రోజుకు వాయిదా వేసింది. అయితే దీని మీద ఈ రోజు తీర్పు ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటే బెయిల్ ఇస్తారా, ముందస్తు బెయిల్ పిటిషన్ రద్దు చేస్తారా అనేది కూడా ఇక్కడ ఉత్కంఠగా నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా ముందస్తు బెయిల్ కి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేయడం జరిగింది. దానిపైన నిన్న ఏదైతే పోలీస్ తరపు న్యాయవాదులు కానీ, ఇటు ఎమ్మెల్యే వైపు న్యాయవాదులు కానీ ఇద్దరు కూడా వాదనలు వినిపించారు. హైకోర్టు మాత్రం వాదనలు అయిన తర్వాత ఏదైతే తీర్పును మాత్రం ఈ రోజుకి వాయిదా వేస్తూ రిజర్వ్ చేశారు. దీని మీద ఈ రోజు తీర్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే బెయిల్ ఇస్తారా లేకపోతే రద్దు చేస్తారా అనే దానిపైన కూడా ఇక్కడ అంతా కూడా ఉత్కంఠ నెలకొంది. ప్రధానంగా ఇప్పటికే మాచర్ల ఎమ్మెల్యేకి ఈవీఎం ధ్వంసం కేసులో జూన్ 5వ తేదీ వరకు కూడా అరెస్ట్ చేయొద్దని కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ప్రధానంగా ఓట్ల లెక్కింపు సమయంలో అభ్యర్థి ఓట్ల లెక్కింపు ఉండాలి కాబట్టి ఖచ్చితంగా జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు అయిపోయిన తర్వాత జూన్ 5వ తేదీ 10 గంటల వరకు కూడా సమయం ఇచ్చింది. దీంతో పోలీసులు కూడా హైకోర్టు కొన్ని ఆంక్షలు కూడా విధించడం జరిగింది. ప్రధానంగా ఆయన నర్సాపేట పార్లమెంటు పరిధులు దాటి వెళ్ళకూడదని కూడా ఆంక్షలు విధించింది. అలానే మాచర్ల వెళ్ళకూడదని కూడా ఆంక్షలు విధించడం జరిగింది. అయితే ఏది ఏమైనా కానీ ఈ మరో 3 కేసుల్లో కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ మాత్రం హైకోర్టులో దాఖలు చేయడం జరిగింది. దానిపైన ఇవాళ తీర్పు వచ్చే అవకాశం ఉంది జ్యోతి. రైట్, థ్యాంక్ యూ అనిల్.